మన టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోల్లో ఒకరైనటువంటి విక్టరీ వెంకటేష్ హీరోగా ఇటీవల అనిల్ రావిపూడి కాంబినేషన్లో చేసినటువంటి కామెడీ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమాలు F2 మరియు F3. F2 అయితే అతిపెద్ద విజయం అందుకోగా F3 మూవీ పర్వాలేదనిపించేటువంటి విజయం అయితే అందుకుంది. ఇక కొన్నాళ్ల గ్యాప్ అనంతరం ఇటీవల సైంధవ్ మూవీ ద్వారా ఆడియన్స్ ముందుకు వచ్చినటువంటి వెంకటేష్ దాంతో ఆశించిన స్థాయి విజయం అయితే అందుకోలేకపోయారు. ఇక తాజాగా మరొకసారి అనిల్ రావిపూడితో ట్రిపుల్ కాంబినేషన్ చేస్తున్నటువంటి వెంకటేష్ సినిమా సంక్రాంతికి వస్తున్నాం. యువ అందాల కథానాయకులు ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి కీలక పాత్రలను నటిస్తున్నటువంటి ఈ సినిమాపై మొదటి నుంచి కూడా అటు వెంకటేష్ గారి అభిమానులు, సాధారణ ఆడియన్స్లో కూడా విశేషమైనటువంటి అంచనాలు ఉన్నాయి. దిల్ రాజు గారు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై నిర్మిస్తున్న ఈ సినిమాకి యువ సంగీత దర్శకుడు భీమ్స్ సిసిలోరియో అద్భుతమైనటువంటి సాంగ్స్ను అందించారు. ఇప్పటికే సంక్రాంతికి వస్తున్నాం నుంచి రిలీజ్ అయినటువంటి 3 సాంగ్స్ కూడా చార్ట్ బస్టర్స్గా నిలిచాయి. ముఖ్యంగా ఒకప్పటి సింగర్ అయినటువంటి రమణ గోగుల పాడిన గోదావరి గట్టు పాట అయితే మరింతగా విశేషమైనటువంటి రెస్పాన్స్ని సొంతం చేసుకుంది. ఇక ఈ మూవీ యొక్క థియేట్రికల్ ట్రైలర్ని మరొక 2 రోజుల్లో ఆడియన్స్ ముందుకు తీసుకురానుండగా దీనిని అన్ని కార్యక్రమాలు ముగించి ఈ నెల జనవరి 14న సంక్రాంతి పండుగ కానుకగా ఆడియన్స్ ముందుకు తీసుకురానున్నారు. మరోవైపు దర్శకుడు అనిల్ రావిపూడితో పాటు యావత్ సంక్రాంతికి వస్తున్న టీం మొత్తం కూడా దీనిపై ఎంతో పాజిటివ్ బజ్ని చెప్తున్నారు. మరోవైపు ఇటు సినిమా ఇండస్ట్రీలో కూడా ఈ సినిమా మంచి సక్సెస్ అవుతుందంటున్నారు. ఓవరాల్గా సంక్రాంతికి వస్తున్నాం టీంకి ముందస్తుగా శుభాభినందనలు.